మహాగణాధిపతే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మనం సాధారణంగా వింటూ ఉంటాం, అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఎక్కువగా చెప్పే విషయాన్ని నేను చెప్తున్నా. ఏమంటే మా దగ్గర జాతకాలు లేవు, కానీ మాకు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు పేరు పెట్టారు, ఆ పేరు పెట్టిన దాని ప్రకారం రాసి తెలుసండి అంటారు. అంటే వాళ్ళకి వ్యక్తిగత జాతకాలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలియదు. వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలిసిన రాశి మీద లేదా నామనక్షత్రం మీద ఆధారపడి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళు కానిచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళ శుభ కార్యక్రమాలన్నీ. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే వాళ్ళకి ఇటువంటి నిజంగా ఒకళ్ళు మొన్న ఈ మధ్యన కూడా ఒకళ్ళు ఫోన్ చేసి అదే చెప్పారు, ఏమంటే మాకు జన్మజాతకం తెలీదు కానీ రాశి తెలుసు, కానీ చూస్తే మాకు సరిగ్గా ఉండడం లేదు గోచారం, ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ జాతకం తెలిసినా తెలియకపోయినా, జన్మజాతకం వ్యక్తిగత జాతకం తెలిసినా తెలియకపోయినా కూడా వీళ్ళకి ఏదో ఒక రాశి ఉంటుందిగా. వీళ్ళ పుట్టిన సమయానికి అక్కడ దగ్గరలో ఉన్న పంతులు గారు పలానా రాశి అని చెప్తారు, లేదా ఆ నక్షత్రానికి అనుసరించి నామాన్ని ఇవ్వడం అనేది, అంటే నామకరణం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని ఏదైతే మనం పిలువబడే వ్యవహారిక నామం ఉందో ఆ వ్యవహారిక నామాన్ని అనుసరించి తగిన నక్షత్రాన్ని తగిన రాశిని కూడా చూసుకుంటూ ఉంటారు. అయితే ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అనేది బాగా ఉపయోగపడుతుంది రాసుల వాళ్ళకి. ఎందుకంటే వ్యక్తిగత జాతకం తెలియని వాళ్ళకి జన్మ రాశి ఏదైతే ఉందో ఆ రాశి తెలిస్తే తద్వారా మనం పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అసలు ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ 12 రాసుల వాళ్ళు అసలు చేయదగిన రెమెడీస్ ఏమిటి, వీళ్ళు అంటే ఎవరైనా చేయగలే రెమెడీస్ ఇవి. కాబట్టి అవి ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారికి మనం చూస్తున్నప్పుడు ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశికి కూడా రాశ్యాధిపతి వచ్చి ఇక్కడ శని భగవానుడే. అయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా గోధుమలు, బెల్లము, అలాగే ఇత్తడి వీటికి సంబంధించిన వస్తువుల్ని దానం అనేది చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ గోధుమలు ఇవన్నీ కూడా మనకి గోధుమ అనేది రవికి సూచన. కాబట్టి ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో వాళ్ళు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించడం, తండ్రిని ఆదరణగా చూడడం, ఇలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళకి శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళు ఏదైనా వస్తువుల్ని తయారు చేసుకునేటప్పుడు దాన్ని బంగారంలో వేసుకుని ధరించడం ద్వారా వీళ్ళ అనుకూలంగా ఉండడం అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏదైనా ఆవు పాలతో సంబంధించినవి ఏవైనా పదార్థాలు తయారు చేసి అవి దానం ఇవ్వడం కానీ, లేదా నివేదన చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించడం కూడా చాలా మంచిది. అలాగే మనకి ఆవ నూనె ఉంటుంది. మామూలుగా అయితే మనం ఆవ నూనెతో దీపం కూడా పెడతాం. ఆవ నూనెతో దీపం పెట్టడం, మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టడం కానీ, లేదా ఆవ నూనెతో ఇది రొట్టెలు తయారు చేసి కుక్కలకు పెట్టడం ద్వారా కూడా మంచిది. లేదా కుక్కలు ఉంటే కుక్కలు, లేదా మనకి ఆవుల దగ్గరలో ఏమైనా గోవులు ఉంటే గోవులకు కూడా ఈ గోధుమ రొట్టెలు ఏవైతే ఉన్నాయో వాటిని పెట్టచ్చు. అలాగే ఇక్కడ కాలభైరవుడు ఉంటాడు కదా, కాలభైరవుడి దగ్గర కూడా ఇక్కడ నివేదన, మనకు తోచిన నివేదన ఏదైనా చేయడం, కాలభైరవ ఆరాధన చేయడం. ముఖ్యంగా చూడండి, మనకి ఈ మహాకాళేశ్వరం అటువైపు టెంపుల్స్లోకి వెళ్తే భైరవుడికి మద్యాన్ని నివేదనగా చేస్తారు. అంటే ఈ మన ఎవరైతే ఈ మద్యం షాపుల్లో అమ్ముతారో ఈ మద్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే దాన్నే ప్రసాదంగా కూడా వాళ్ళు ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి కొంతమంది ఈ భైరవుడికి ఈ మద్యాన్ని కూడా నివేదన అనేది చేస్తారు. అలాగే శని భగవానుడికి అధర్మంతో పాటుగా అబద్ధాలు ఆడడం కూడా ఇష్టం ఉండదు. కాబట్టి ఇప్పుడు అసత్యవాక్యం అనేది ఇక్కడ వీళ్ళకి పనికిరాదు. అలాగే మాంసాన్ని ముట్టరాదు. అలాగే ఏదైనా ఎప్పుడైనా శని భగవానుడు ఉన్న స్థితి కానీ సరిగ్గా లేకపోతే శని భగవానుడికి కాస్త జపం చేయించుకోవడం అనేది చాలా మంచిది. అలాగే ముఖ్యంగా ఎప్పుడూ కూడా
సర్పాలని చంపడం కానీ అలాగే ఛేదించడం కానీ ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే శనివారం వ్రతాలు కానీ, శనివారం మనకి వెంకటేశ్వర స్వామి వ్రతాలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి తప్పనిసరిగా పాటించాలి. శని భగవానుడు కానీ చూసుకున్నప్పుడు నల్లటి వస్త్రాలను ఎవరికైనా దానం ఇవ్వడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఈ శని భగవానుడికి మనం ప్రతీకగా నువ్వులను, గానుగు నూనెలు ఇవన్నీ చెప్తూ ఉంటాం కదా. సో అలాంటి మనం ప్రత్యేకంగా కల్తీ లేని నువ్వుల నూనె తీసుకుని అది ప్రతిరోజు కూడా దీపారాధనగా చేయడం, లేదా గుళ్ళో ప్రతి శనివారము కూడా నల్ల ఒత్తులు లేదా నల్ల జాకెట్ బట్ట ఉంటుంది కదా, ఆ నల్ల జాకెట్ బట్టని కట్ చేసి 3 ఒత్తులుగా చేసి నువ్వుల నూనెలో ముంచి దీపారాధనని చేసి బెల్లం ముక్క నివేదనగా చేసి పెట్టడం అనేది ఉత్తమం. మొత్తం మీద ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మొత్తం మీద శని భగవానుడికి సంబంధించిన ఎక్కువగా అనుగ్రహం పొందడానికి సేవా కార్యక్రమాలు, తోచిన దానము, ధర్మము, ధర్మబద్ధమైన జీవితము, అసత్యంగా మాట్లాడడము, ఇలాంటివి అసత్యంగా అనేది పలకరాదు. అలాగే వీళ్ళ పెద్దలను గౌరవించడం, మధుమాంసాలకు దూరంగా ఉండడం, ఇలాంటివి చేయడం ద్వారా ఈ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది ఈ రాశివాడు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న రెమెడీస్ అన్నీ కూడా సాధారణంగా ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రతి నిత్య జీవితంలో చేసుకునేవే. అంటే మనకి ఇప్పుడు మర్రి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, అదే రావి చెట్టు దగ్గర దీపం పెట్టుకోవడం అని కానీ, లేకపోతే మర్రి చెట్టుకి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం అని కానీ, ఏదో గోవు సేవ చేసుకోవడం అని కానీ, ఓ వస్త్రదానం కానీ, ఓ ఫలదానం కానీ, ఓ పూలదానం కానీ, ఓ నీటిలో ప్రవహించేవి కానీ, ఇవన్నీ కూడా ఏమిటి అంటే మనకి ప్రతినిత్యము మన నిత్య జీవితంలో వీటిల్లో మనం చెప్పుకునే వాటిల్లో ఏదో ఒకటో రెండో అయినా మనం చేసుకోగలిగేది. ఎందుకు చెప్తారు అంటే ఆయా రాసుల్లో ఆయా నక్షత్రాలకు సంబంధించినవి చేసుకోవడం ద్వారా మనకు ఉండే నక్షత్రాల ద్వారా వచ్చే దోషాలు, రాసుల ద్వారా వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగడానికి. కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండవు. ఏమంటే మీరు నదిలో ప్రవహించేటట్టు చేయమంటున్నారు, అవి మాకు అవకాశం ఉండవు. నిజమే, నదిలో ప్రవహించే అవకాశం లేని వాళ్ళు కనీసము దానికి ఆల్టర్నేట్ ఇంకోటి చెప్పుకున్నాం కదా. ఇప్పుడు నదిలో ఒకరికి ఎర్రటి పుష్పాలు వదలడం కష్టం అవుతోంది, మరి ఏం చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్గా ప్రతిరోజు గుళ్ళోకి వెళ్ళి ఒక 41 రోజుల పాటు క్రమం తప్పకుండా గుళ్ళోకి వెళ్ళి ఈ యొక్క మనకి నచ్చిన దేవాలయంలోకి ఎక్కడికైనా వెళ్ళి, శివాలయమో, విష్ణువాలయమో, సుబ్రహ్మణ్య ఆలయమో వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకోవడం. ఇలా చేయడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గుతాయి. అలాగే మనం చెప్పుకున్న వాటిల్లో కూడా ప్రతి రాశికి కూడా చాలా మటుకి రెమెడీస్ ఉన్నాయి కాబట్టి వాటిల్లో ఏదో ఒక దాన్ని 41 రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడం ద్వారా తప్పకుండా మార్పు కలుగుతుంది. మేము బయటికి వెళ్ళలేము అనుకున్న వాళ్ళకు కూడా ఆల్రెడీ మనం ఏ స్తోత్రాలు చదువుకోవాలో కూడా చెప్పడం అయింది కాబట్టి కనీసం ప్రతిరోజు ఆ స్తోత్రాలైనా సరే కూడా ఒక సమయ పాలన పెట్టుకుని, అంటే ప్రతిరోజు ఈ టైంకి స్టార్ట్ చేస్తాను, 8ంటికి మొదలు పెడతాను అంటే మీరు చదవదలుచుకున్న 41 రోజులు కూడా ఆ యొక్క 8ంటికే మొదలుపెట్టేటట్టుగా చూసుకుని అలా సమయపాలన చూసుకుంటూ నిర్దిష్టమైన సమయాన్ని ఎంచుకుని చేయడం ద్వారా ఫలితాలు అనేవి మనకి చాలా అనుకూలంగా రావడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.